ఇప్పుడే ఏఎంబీ సినిమాస్‌లో అజయ్ దేవగన్ గారి 'రైడ్ 2' సినిమా చూసొచ్చా. 'రైడ్ పార్ట్ 1' అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. దాన్నే మన తెలుగులో 'మిస్టర్ బచ్చన్' అనే పేరుతో కంపు కంపు చేశారు. మరి చాలా ఇయర్స్ తర్వాత చేసిన పార్ట్ 2 ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఈ వీడియోకి ఒక బిజీ లేక్స్ అయితే అడిగేస్తున్నా. కొట్టేంటి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. తన కెరీర్‌లోనే 4200 కోట్ల పైన బ్లాక్ మనీ పట్టుకొని దేశం గర్వించదగ్గ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అయిన అమయ్ పట్నాయక్ తన కెరీర్‌లోనే 75th ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కోసం ఈసారి ఒక వైట్ కాలర్ మినిస్టర్ అయిన దాదా మనోహర్ భాయ్ అలియాస్ దాదా మీద రైడ్ చేయడానికి వెళ్తాడు. ఈ ప్రాసెస్‌లో తను ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని తను ఎలా దాటి ఆ రైడ్‌ని కంప్లీట్ చేశాడనేది 'రైడ్ 2' బేసిక్ ప్లాట్. అండ్ ఇది 1989లో నార్త్‌లోని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసిన మూవీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ద స్టోరీ అండ్ రైటింగ్ బై రితీష్ షా అండ్ రాజ్ కుమార్ గుప్తా. జస్ట్ ఒక మినిస్టర్ మీద రైడ్ చేయడం అన్న బేసిక్ అండ్ థిన్ ప్లాట్‌ని ఒక 2.5 అవర్స్ మూవీగా విత్ గుడ్ మూమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్‌తో డీల్ చేయడం చిన్న విషయం కాదు. ఈ ఆస్పెక్ట్‌లో రైటర్ డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా సూపర్బ్‌గా ఎగ్జిక్యూట్ అండ్ డీల్ చేశారు మూవీని. ద రైటింగ్ వర్క్డ్ రియల్లీ బిగ్ టైమ్. అండ్ మెయిన్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఒక ప్రాపర్ బిగ్ మూవీలో మెయిన్ హీరోని సెట్ బ్యాక్ చేయించి వేరే క్యారెక్టర్స్‌తో హోల్ మూవీని నడిపించడం అనేది చిన్న విషయం కాదు. అండ్ ఇది చాలా పెద్ద ప్లస్ అయింది సినిమాకి. అండ్ మేకర్స్ తీసుకున్న ఇంకొక మంచి విషయం, ఎక్కడా కూడా సినిమాటిక్ లిబర్టీస్‌కి పోకుండా మూవీని చాలా గ్రౌండెడ్‌గా అండ్ ట్రూ టు ద కాన్సెప్ట్‌కి స్టిక్ అయ్యి తీయడం. దీనివల్ల మూవీకి ఒక తెలియని న్యాచురాలిటీ అండ్ హీరో క్యారెక్టర్‌లోని ఆ నిజాయితీని మనం ఫీల్ అవుతాం. సేమ్ పార్ట్ 1 లానే. అలానే అటు విలన్ క్యారెక్టరైజేషన్ అండ్ బ్యాక్ స్టోరీ కానీ అండ్ రితేష్ దేశ్ముఖ్ యాస్ దాదా హిస్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ రియల్లీ వర్క్డ్ బిగ్ టైమ్ ఇన్ ద మూవీ. ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. ఈ పోర్షన్స్‌లో వచ్చే హ్యూమర్ కానీ, రైడ్ సీక్వెన్సెస్ కానీ, క్యాట్ అండ్ మౌస్ టైప్ గేమ్ కానీ, కాన్ఫ్రంటేషన్ సీన్స్ కానీ అండ్ ఫస్ట్ హాఫ్‌లోని సెటప్స్ కోసం పెట్టుకున్న సీన్స్‌కి పే ఆఫ్స్ అన్నీ చాలా బాగా వర్క్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అమిత్ సియాల్ గారి పర్ఫార్మెన్స్ గురించి. సీరియస్ సీన్స్‌లోని కూడా ఆ హ్యూమర్ తన క్యారెక్టర్ అండ్ ఆయన పర్ఫార్మెన్స్ వల్లనే చాలా బాగా వర్క్ అయింది. అండ్ కొన్ని సీన్స్‌లో కామెడీ అయితే భలే పేలింది అసల. కొన్ని ఫస్ట్ పార్ట్ నుండి సెకండ్ పార్ట్‌కి ఇంటర్లింక్ చేసిన సీన్స్ ఎస్పెషల్లీ సౌరవ్ శుక్లా గారి ఆ క్యారెక్టర్‌తో ట్రై చేసిన మోస్ట్ ఆఫ్ ది సీన్స్ భలే వర్క్ అయ్యాయి. అలానే హీరో అసలు ఇప్పుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అండ్ వాటి రివీలేషన్స్ కూడా బాగున్నాయి. డైలాగ్స్ ఇన్ ద మూవీ ఆర్ ఎక్సలెంట్. అటు హ్యూమర్‌ని, ఇటు హీరో అండ్ విలన్ మధ్య ఆ టక్ అప్ ఫర్ సీన్స్‌ని భలే ఎలివేట్ చేసాయి. సినిమాటోగ్రఫీ ఈజ్ నేచురల్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్. సో ఈజ్ విత్ ద బీజిఎం. అండ్ ఎడిటింగ్ ఈజ్ షార్ప్. ఎక్కడా ఇది అక్కర్లేదు అని అనిపించే ఒక్క సీన్ కూడా లేదు. స్పెషల్ మెన్షన్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఆ 80s ఫీల్‌ని చాలా ఆథెంటిక్‌గా తీసుకొచ్చారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. రైటింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ కుడ్ హావ్ బీన్ బెటర్. అంటే బాలేదా అంటే అలా కాదు. మూవీ ఫస్ట్ సీన్ నుండే ఆ రైడ్ థ్రిల్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం మనం. అయితే ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ అండ్ లవ్ ట్రాక్ కానీ అండ్ ఒక 2 సాంగ్స్ ఉంటాయి. అవి ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి. ఇక్కడ ఇంకా ఎంగేజింగ్‌గా చాలా చూపించే స్కోప్ ఉంది. బట్ ఎందుకనో ఆ ఆప్షన్స్ మేకర్స్ తీసుకోలేదు. అలానే పాటలంటే గుర్తొచ్చింది. మూవీలో 3 సాంగ్స్ ఉంటాయి. అవి వాటి ప్లేస్‌మెంట్స్ కూడా మూవీ పేసింగ్‌కి స్పీడ్ బ్రేకర్స్ లానే అనిపిస్తాయి. అలానే సెకండ్ హాఫ్‌లో ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. తమన్నా పాట. పాట బాగున్నా కూడా సిట్యుయేషన్‌కి ఇప్పుడు అవసరమా అనిపించింది. అలానే రితేష్ దేశ్ముఖ్ క్యారెక్టర్ సాలిడ్‌గా స్టార్ట్ అయినా క్లైమాక్స్‌లో మంచి సీన్ పడ్డా కూడా సెకండ్ హాఫ్‌లో నార్మల్ రొటీన్ అండ్ ఏం చేయలేని విలన్‌లా చేసేశారు. ఇన్‌ఫాక్ట్ చాలానే స్కోప్ ఉంది ఆ క్యారెక్టర్‌ని నెక్స్ట్ లెవెల్‌లోకి పట్టుకెళ్ళడానికి. బట్ స్టిల్ ఎందుకో తగ్గించేశారు అనిపించింది. అలానే సౌరవ్ శుక్లా గారి క్యారెక్టర్ మనల్ని బాగా ఎంటర్‌టైన్ చేసినా కూడా అదెందుకో లాస్ట్‌కి వేస్టెడ్ అనిపించింది. అంటే ఒక పర్పస్‌తో ఇంట్రడ్యూస్ చేసి సంబంధం లేకుండా ఎండ్ చేసేస్తారనమాట. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. అజయ్ దేవగన్ రోల్ కొంచెం ముందు పాటతో కంపేర్ చేస్తే తగ్గినా కూడా నార్త్‌లోని ఇంటెన్స్ రోల్స్ చేయడంలో ఆయన తర్వాతే అండ్ ఆయన మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. రితేష్ దేశ్ముఖ్ ఈస్ టెరిఫిక్. తన కళ్ళతో చాలా ఎమోషన్స్‌ని పోర్ట్రే చేశారు అండ్ హిస్ సైలెన్స్ స్పీక్స్ ఆన్ ద స్క్రీన్. ఐ స్పెషల్ మెన్షన్ టు అమిత్ సియాల్. సెకండ్ హాఫ్‌లో హీరోని బ్యాక్ సీట్‌లోని పెట్టి మరి ఈయన రోలే ఉంటది అండ్ ఈయన ఇచ్చి పడేశారు. సో ఈజ్ విత్ యశ్పాల్ శర్మ అండ్ సౌరవ్ శుక్లా చాలా బాగా చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్‌లో బాగా చేశారు. ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్ విత్ ఎ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎ సాలిడ్ సెకండ్ హాఫ్. ఇట్స్ ఎ షార్ప్ అండ్ గ్రిప్పింగ్ ఫిల్మ్. బాగా నచ్చిందండి సినిమా. ఈ వీకెండ్‌కి ఒక మంచి ఇంటెన్స్ అండ్ షార్ప్ క్రైమ్ మూవీ చూడాలనుకుంటే వెళ్ళి పక్కా చూసేయండి. సో ఇదండి మా రైట్ టు రివ్యూ. అలా వెళ్ళే ముందు కామెంట్స్‌లో మన సెకండ్ ఛానల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ లింక్ ఇస్తా. అక్కడ కాంటెంట్ నచ్చితే